మన విజయవాడకి 70 కిలోమీటర్ల దూరంలో భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఏకైక బౌద్ధ స్తూపం ఘంటసాల అనే గ్రామంలో ఉంది. ఈ స్తూపం క్రీస్తు శకం 1-2 శతాబ్దాలలో నిర్మించారని భారత పురావస్తు శాఖ నిర్ధారించింది. అంటే దాదాపుగా 2000 సంవత్సరాల క్రిందటిది. అసలు ఈ ఘంటసాల ఒకనాటి ఓడరేవు పట్టణం. ఆ రోజుల్లో ఇక్కడ బౌద్ధం చాలా ఎక్కువగా ఉండేది. ఎటు చూసినా బౌద్ధులు, బౌద్ధ గురువులు, బౌద్ధ ఆనవాళ్లు, బౌద్ధ ఆరామాలు, బౌద్ధ స్తూపాలు, బౌద్ధ విశ్వవిద్యాలయాలతో చాలా గొప్పగా ఉండేది ఈ ఘంటసాల. అసలు ఈ ఊరికి ఘంటసాల అనే పేరు కూడా బౌద్ధం వల్లే వచ్చింది. బుద్ధుని ఇష్టమైన అశ్వం పేరు కంటకం. బౌద్ధంలో ఒక శాఖ పేరు శైల. ఈ రెండింటినీ కలిపి కంటక శైల అని పేరు పెట్టారు. ఆ కంటక శైలే ప్రజెంట్ ఘంటసాలగా మారింది. ఇక్కడ ఉన్న బౌద్ధ స్తూపం గౌతమ బుద్ధుని అస్థికతో నిర్మించబడింది. భారత పురావస్తు శాఖ అధికారి వివి కృష్ణారావు గారు చెప్పిన దాని ప్రకారం భారతదేశంలోనే రాశి చక్రాల ఆధారంగా నిర్మించిన ఏకైక బౌద్ధ స్తూపం ఈ ఘంటసాల బౌద్ధ స్తూపం. కొంతకాలం తర్వాత ఈ భూమిలో బుద్ధుని పాలరాతి విగ్రహాలు చాలానే దొరికాయి. వాటిలో కొన్ని పారిస్ మ్యూజియంలో, కొన్ని లండన్ మ్యూజియంలో, మరికొన్ని చెన్నై మ్యూజియంలో పెట్టారు. అలా తరలించగా మిగిలిపోయిన వాటిని ఇక్కడ ఘంటసాలలోనే ఒక మ్యూజియం ఏర్పాటు చేసి అందులో భారత పురావస్తు శాఖ వాళ్ళు వాటిని భద్రపరిచి ప్రజలు సందర్శించడానికి వీలుగా మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కూడా ఇక్కడ బౌద్ధ గురువులు ఉన్నారు. ప్రపంచంలో నలుమూలల నుంచి చాలా మంది బౌద్ధ గురువులు ఈ క్షేత్రాన్ని సందర్శించి బౌద్ధ కార్యక్రమాలని కూడా నిర్వహిస్తూ ఉంటారు. బౌద్ధ గురువు దలైలామా ఈ బౌద్ధ క్షేత్రానికి ఈ గ్రామస్తుల ద్వారా ఆశీస్సులు కూడా అందించారు. ఈ సమ్మర్ హాలిడేస్ లో విజిట్ చేయడానికి ఇది మంచి ప్లేస్. విజయవాడ నుంచి బస్ ఫెసిలిటీ కూడా ఉంది. చివరిగా అందరికీ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు. బుద్ధ పూర్ణిమ అంటే చాలా మందికి తెలియదు. బుద్ధుడు పుట్టినరోజు, జ్ఞానోదయం అయిన రోజు, ఆయన చనిపోయిన రోజు కూడా ఒకటే. కాబట్టి ఆ తేదీని బుద్ధ పూర్ణిమగా జరుపుకుంటారు. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన పేజ్ ని ఫాలో చేయండి.